ఫ్యాక్టరీ కట్టాడు, ఎక్స్పాన్షన్ చేశారు, దానికి నీళ్లు కావాలి, ఇంకా చేస్తాము, ఇంకా ఉద్యోగాలు ఇస్తాము. అసలు గుడిసె లేని కంపెనీ ఇది. ఒక గుడిసె లేని కంపెనీకి మీరు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమా, ధర్మమా? ఇదేనా అవినీతికి తావు లేకుండా అవినీతికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి అవినీతితో కూరుకుపోయిండారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, రైతులకి న్యాయం చెయ్యాలి. ఏ రైతులకి మీరు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారో, ఏ రైతులు మీ వల్ల వలసలు పోయారో, ఏ రైతులు మీ కాళ్ళు పట్టుకొని మీరు ఫ్యాక్టరీ కట్టే వరకు వ్యవసాయం చేసుకుంటామని వాళ్ళు అడిగితే మీరు బాంబులు దాడులు చేశారు. ఆ రైతులకి క్షమాపణ చెప్పి వెంటనే వాళ్ళ భూములు తిరిగి వాళ్లకు వెనక్కి ఇయ్యాలి. లేదా నేను భూములు ఇవ్వను, ఈరోజు నేను చేతులు ఎత్తి దండం పెట్టి వైఎస్ భారతి గారిని అడుగుతున్నా, అక్క ఏదో ఒక ఫ్యాక్టరీ, నీకు భారతీయ సిమెంట్స్ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి, మీరు వేల కోట్లు సంపాదించున్నారు, 1000 కుటుంబాలు ఆదుకోలేరా మీరు అని మేము అడుగుతున్నాం. జస్ట్ 1000 ఫ్యామిలీస్ తలా ఒక ఉద్యోగం ఆ భారతీయ సిమెంట్స్ లోనూ ఎక్కడో దగ్గర ఇవ్వచ్చు కదక్క. రోజు ప్రార్థన చేస్తారే, మా విమలక్క చెప్పింది మొన్న, పొద్దున్నే ప్రార్థన అంట కలిసి, దాని తర్వాత ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు పోయి అక్కడ ప్రార్థన ఇంకో గంట. ఇంత ప్రార్థన చేసేవాళ్ళు ఆ రైతులు గోష్ఠి ఇనిపించడం లేదా మీకు అని అడుగుతున్నా. సో వెంటనే యాక్షన్ ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ భూములు మేము వెనక్కి తీసుకుంటాం. ఏ విధంగా రిలయన్స్ కానీ అమర్ రాజా బ్యాటరీస్ కానీ తీసుకున్నారో డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ ఉంటుంది. ఈ వాటర్ అలాట్మెంట్ ఎవరు చేశారో గోడ లేని కంపెనీకి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని నేను మనవి చేస్తూ, ఇప్పుడైనా సరే దాచేపల్లి మాచవరం గ్రామ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరము, న్యాయం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది, గుర్తుపెట్టుకోండి అని కూడా మనవి చేస్తూ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఎనీథింగ్. 2009లో ఆ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అధికారులపై ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? కంపెనీలపై ఎందుకు? తెలుగుదేశం ప్రభుత్వం రోజు కక్షతో రాజకీయం చేయలే ఎవరి మీద. ఎవరికైనా నేను వచ్చి బాగు చేస్తాను, ఒక కంపెనీ పెడతాను, 10 మంది కుటుంబాలు బాగుపడతాయంటే అవకాశం ఇచ్చి 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 అవకాశం 100 సార్లు ఇచ్చున్నాడు. ఏమో కడతారేమో, ఆ ప్రాంతం బాగుపడద్దేమో, ఎక్కడో మనసులో ఉంటుంది, మంచోడు కాదు, పర్వాలేదు, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాం. మన ప్రాంతం వెనకబడిన ప్రాంతం ముందరకు వెళ్ళొద్దంటే అవకాశం, ఆ అవకాశంనే వాడుకొని చంద్రబాబు నాయుడు గారు వీక్నెస్ను వాడుకొని అది క్యాన్సిల్ చేయకుండా చేసుకుంది వైఎస్ జగన్. ఇప్పుడు కూడా మీరు యాక్షన్ తీసుకుంటారు గ్యారెంటీ అంటారు. మీ వీక్నెస్ అట్టా ఉంటాయి. ఏ రోజు ఈ గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడిని వెంటాడారు, తెలుగుదేశం నాయకుల్ని వెంటాడారు, తెలుగుదేశం కార్యకర్తల మీద 307 SC ST కేసులు పెట్టారు. నువ్వు చెప్పిన క్వశ్చన్కి అదే సమాధానం. ఆ వీక్నెస్ లేవు. ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్. రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళందరి ముందు యాక్షన్ ఉంటుందని కూడా మనం చేస్తున్నాం. సచివాలయం ఈరోజు పేపర్లో ఉండింది. మేము ఒకటే చెప్తున్నాం, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే దీని బుగ్గన్న కూడా చెప్పాలి కదా. బుగ్గన్న మేము అప్పులు దాలేదు అంటాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎంత సిగ్గుచేటండి. భారతదేశంలో ఎక్కడైనా సచివాలయం బిల్డింగ్ని, మెయిన్ అమరావతిలో ఉండే మెయిన్ ఆఫీస్ బ్లాకుల్ని కూడా మీరు 375 కోట్ల రూపాయలకి మీరు అప్పు పెట్టారంటే దీనికన్నా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా. కానీ నేను ఒక్కటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అనుకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల్ని కరెక్ట్గా 3 నెలల నుంచి 4 నెలల్లో పూర్తిగా కట్టగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలు ఎలా ఎదిగినాయో,
ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉండే వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆదాయం పెరగటం లేదని అడుగుతున్నా. మీ కంపెనీలు పెరుగుతున్నాయి కదా. 60 రోజుల్లో 80 లక్షలు 18 కోట్లు అయింది కదా 2 నెలల్లో 60 రోజుల్లో. మరి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు మీ తెలివితేటలు వాడటం లేదు అని అడుగుతున్నా. మీ తెలివితేటలు, మీరు ఒక ఫైనాన్షియల్ విజర్డ్స్ అని అనుకుంటున్నారు అందరూ. మీరు ఎందుకు ఆ తెలివితేటలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఎందుకు చేశారు, ఆ అప్పులు ఎందుకు కట్టలేకపోతున్నారని కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ తాకట్టు పెట్టడం అనేది తప్పు. డెఫినెట్గా అన్నిటి మీద కూడా యాక్షన్ ఉంటుంది. రేపు గవర్నమెంట్ రాగానే అసలు అప్పులు ఎంత ఉన్నాయో చూసుకుంటే చాలా మంది షాక్లో వెళతారని కూడా నేను మనవి చేస్తున్నాను. నథింగ్ ఎల్స్. నెల్లూరు జిల్లాకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీ పార్టీలో చేరకముందే ముందు రోజే ఎంపీగా విజయసాయి రెడ్డిని నెల్లూరు వైసీపీ ఎంపీ ప్రకటించింది. ఏ విజయసాయి రెడ్డి? మా పొట్టోడు. మా సారారెడ్డి నెల్లూరుకి వస్తాడంట. ఉండా వైజాగ్ జనాలు ఎప్పుడెప్పుడు గుద్దుతామా వైసీపీకి అని వైజాగ్ వాళ్ళు రోజు ఇంకా ఈరోజు ఎలక్షన్ ఉందా అని విజయసాయి రెడ్డి కోసం వెళ్తుంటే ఆయనేందా నెల్లూరుకి వచ్చేదా? ఆ శరత్ చంద్రారెడ్డి వచ్చాడు. ఆయన ముందర ఆయన పాపం తెలుగు కుర్రోడు కదా, మా మేధావి, సర్వే చేయించుకున్నాడంట. ఊడమ్మబడ ఏంద్ర ఈ సర్వే, సంక నాకిపోతామని చెప్పేసి ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో కూర్చున్నాడు. ఈయన వచ్చాడు. ఈయనకి ఇచ్చినప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎవరికి టికెట్ ఇచ్చినా వద్దంటున్నారు. మా వంకి పెంచలయ్య పాపం మా బిడ్డను తీసుకొని అమరావతికి పోయి ఫోటో తీయించేసుకొని ఇన్ఛార్జ్ అని ప్రకటించేస్తే ఆగ్రాకి వంకి పెంచలయ్య తన తప్పు తెలుసుకొని నేను నా బిడ్డను అన్యాయం చేస్తున్నానని కుమిలిపోయి ఫోన్ ఆఫ్ చేసి దాంకున్నాడు వంకి పెంచలయ్య. మంచి పని చేసావు పెంచలన్న, బిడ్డ భవిష్యత్తు కాపాడావు. మంచి హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఈరోజు నేను అభినందిస్తున్నా వంకి పెంచలయ్య గారిని. పరువు కన్నా పరువే ముఖ్యం అని చెప్పి ఆయన తప్పుకున్నాడు చూడు. బిడ్డ జీవితం కాపాడింది.